ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ శుక్రవారము. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము నుండి 17వ వచనం వరకు. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలుగుదురు, మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చుగాక, సలహాదారునిగా మాత్రము 1000 మందిలో ఒక్కన్ని ఎన్నుకొనుము. పరీక్షించి చూచిన పిదపనే గాని ఎవరినైనను మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. కొందరు తమకు అనుకూలముగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు ఏదో వివాదమును పరిష్కరించుకొని నీ నుండి విడిపోవుదురు. ఆ వివాదమును ఎల్లరికీ తెలియచేసి నిన్ను చికాకు పెట్టెదరు. ఇంకొందరు నీ ఇంట భుజింతురు, నీ కలిమిలో నీకు అంటి పెట్టుకొని ఉండి నీ సేవకులకు ఆజ్ఞలిడుదురు, కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదశ ప్రార్థించినప్పుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడా కనిపింపకుండా మరుగైపోవుదురు. నీ శత్రువులకు దూరముగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరిశీలించి చూడుము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటివాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్టే. అతనికి వెలకట్టలేము. అతని విలువ అన్నింటినీ మించినది. అతడు కాయసిద్ధనొసగు రసాయనము వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరుకును. దైవభీతి కలవానికి మంచి మిత్రులు దొరకుదురు. అతని మిత్రులు దైవభీతి కలవారే అగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ స్థలమును వీడి యొర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతము చేరెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.